హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్ ఇన్ఫర్మేషన్. యూకో బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ ఒకటి విడుదలైందండి. అర్హులైన వారు తప్పక అప్లై చేసుకోండి. మంచి జీతం ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం అండి. ఎలా అప్లై చేసుకోవాలి, కావలసిన విద్యార్హతలు ఏంటని ఈ వీడియోలో చెప్తాను. అందరు చూడండి. ముఖ్యమైన అంశాలు ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగం అండి. ఇది జర్నలిస్టు మరియు స్పెషలిస్ట్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. మంచి జీతం మరియు అలవెన్స్లు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం పోస్టుల ఖాళీలు వచ్చేసి 173 పోస్టులు ఉన్నాయి. యూఆర్ వారికి 98, ఓబీసీ వారికి 35, ఈడబ్ల్యూఎస్ వారికి 14, ఎస్సీ వారికి 17, ఎస్టీ వారికి 9 పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ అవసరాలను బట్టి ఖాళీల సంఖ్య కూడా మారవచ్చు. జీతం వివరాల్లోకి వెళ్తే స్కేల్ 1 జూనియర్ మేనేజ్మెంట్ వారికి బేసిక్ పే వచ్చేసి 48,480 రూపాయల నుండి 85,920 వరకు ఉంటుంది. స్కేల్ 2 మిడిల్ మేనేజ్మెంట్ వారికి బేసిక్ పే వచ్చేసి 64,820 నుండి 93,960 వరకు ఉంటుంది. బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ మరియు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. విద్యార్హతలు వచ్చేసి ఏదైనా డిగ్రీ మరియు ఎంబీఏ లేదా పీజీ, డిప్లొమా, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్ ట్రేడ్ ఫైనాన్స్ చేసి ఉండాలి. మార్క్స్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. విద్యార్హతలు స్పెషలిస్ట్ పోస్టుల వారికి చార్టెడ్ అకౌంటెంట్ ఐసిఏఐ నుండి చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ ఉండాలి. ఐటీ డెవలపర్స్ నెట్వర్క్ పోస్టులకి బీఈ లేదా బీటెక్, సిఎస్ లేదా ఐటీ ఎలక్ట్రానిక్స్ లేదా ఎంసీఏ, ఎంఎస్సిలో సిఎస్ కంప్యూటర్స్ చేసి ఉండాలి. డేటా అనాలిసిస్ట్ సైంటిస్ట్ పోస్టులకి డిగ్రీ ఇన్ సిఎస్ లేదా డేటా సైన్స్లో లేదా స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. ఎంఎంజిఎస్ 2 పోస్టులకి కనీసం 60% ఆఫ్ మార్క్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి స్కేల్ 1 పోస్టులకి కనీసం 1 సంవత్సరం సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. స్కేల్ 2 పోస్టులకి కనీసం 3 సంవత్సరాల సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. గమనిక ఏంటంటే సంబంధిత ఫీల్డ్లో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి స్కేల్ 1 ఆఫీసర్స్కి 20 to 30 ఇయర్స్ వరకు, స్కేల్ 2 ఆఫీసర్స్కి 20 to 35 ఇయర్స్ వరకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ వరకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఇది ఆన్లైన్లో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంటర్వ్యూకి పిలుస్తారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? అధికారిక వెబ్సైట్ని సందర్శించండి. ఇక్కడ లింకుని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కెరీర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ పైన క్లిక్ చేయండి. మీ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫోటో, సంతకం మరియు సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. ఆన్లైన్ ఫీజు మాత్రమే చెల్లించాలి. అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 175 రూపాయలు జిఎస్టీతో కలిపి ఉంటుంది. ఇతరులకు 800 వరకు జిఎస్టీతో కలిపి ఉంటుంది. సర్వీస్ బాండ్ మరియు ప్రొబేషన్ పీరియడ్ స్కేల్ 1 వారికి 2 ఇయర్స్ ఉండాలి. స్కేల్ 2 వారికి 1 ఇయర్ ఉండాలి. సర్వీస్ బాండ్ ఎంపికైన అభ్యర్థులు కనీసం 2 సంవత్సరాలు పనిచేయాలి, లేదంటే 2 లక్షల వరకు మరియు ట్యాక్స్తో పాటు చెల్లించాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు. యూకో బ్యాంక్ బ్రాంచ్లు ఉన్న ఏ ప్రదేశంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి 13, 2026 మొదలవుతుంది.
చివరి తేదీ వచ్చేసి లాస్ట్ డేట్ 2 ఫిబ్రవరి 2026 వరకు చివరి తేదీ ఉంటుంది. పరీక్ష తేదీ తర్వాత ప్రకటించబడుతుంది. అప్లై చేసుకున్న వారు వెబ్సైట్ను ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఆల్ ద బెస్ట్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.